అందరికి జైబీ. దేవుడు ధైర్యం, మంత్రాలు తంత్రాలు జిందాబాద్ జిందాబాద్. ఎంఎన్ఎస్ ఇక్కడికి ఎంఎన్ఎస్ 4 రోజుల ట్రైనింగ్ చేసిన అలాంటి నాస్తిక భావాలు కలిగిన మీరందరికీ, మన జాతీయ అధ్యక్షుడు బై నరేష్ గారికి, సమన్వయకర్త సుజాత మేడం గారికి, అందరికీ నా నాస్తికోద్యమ వందనాలు. నేను ఈ 4 రోజుల ప్రోగ్రామ్కి ఈరోజే అటెండ్ అయ్యాను. లాస్ట్ 3 days రాలేదు. ఇంతకుముందు సంక్రాంతి అప్పుడు పెట్టిన 4 రోజుల ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. అప్పుడు 4 రోజుల ముందు కూడా నేను ఎలాంటి స్కిల్స్ నేర్చుకోలేదు. అంటే మనకు స్టేజ్ మీద మాట్లాడడం కానీ, అసలు ఆర్గనైజర్ స్కిల్స్ ఎలా చేస్తారు, లీడర్షిప్, ఉపన్యాసం ఎలా ఇవ్వాలి ఏం తెలియదు. 4 రోజుల తర్వాత కూడా నేర్చుకున్నాను, కాదు ఎక్కడ యూజ్ చేయాలో తెలియలేదు నాకు. నేను ఎప్పుడైతే ఆఫీస్లో ఒక 500 మంది దాకా ఉంటారు, ప్రతి ఒక్కరిని కలిసేది అన్నమాట. కలిసినప్పుడు ఈ స్కిల్స్ అనేది అక్కడ నాకు యూజ్ అయినాయి అనిపించింది. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఎందుకు దేవుని నమ్మట్లేదు? వాళ్ళు కూడా నమ్మరు, కాకపోతే వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో. ఈ స్కిల్స్ బట్టి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఓకే నువ్వు చెప్పేది కరెక్ట్ అని వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళందరికి తెలుసు దేవుడు లేడని, వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళకు మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కువసేపు ఇంట్రడక్షన్ ఇవ్వాలి, మానవీయుల గురించి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు అర్థమవుతుంది, వాళ్ళు కూడా మారుతారు. ఎక్కువ మనం మీటింగ్లకు తీసుకెళ్ళాలి అలాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు ఎంఎన్ఎస్ మనకు ఏదో ఒకటి మానవీయుల ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్ కి వాళ్ళని తీసుకెళ్ళాలి. వాళ్ళు రారు, మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఏంటిది ప్రోగ్రామ్ గురించి, ఏంటిది మనం ఏం జరుగుతుంది, మనకు దేవుడికి కాడిపోయి మన టైం వేస్ట్ చేసుకునే కాడక ఇలాంటి ప్రోగ్రామ్ లాగా అటెండ్ అయ్యి మనము కమిటీగా తయారు చేసుకొని మనం దేశాన్ని కాపాడుకోవాల్సింది కూడా ఉంది. మనము దేశాన్ని కూడా ఎలా ఉందంటే మొత్తం అసలు బ్రతికేనే దేని కొరకు కాదు, అజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, పోతున్నారు. కాబట్టి మనం కంపల్సరీ వాళ్ళ జ్ఞానం నేర్చుకుంటూ మనం అందరినీ దేశాన్ని మొత్తాన్ని జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ఇంకా నాకు బై నరేష్ సార్ చిన్నప్పటి నుంచే తెలుసు, మా విలేజే, సారాల విలేజే. నేను స్కూల్లో ఉన్నప్పుడే మాకు ఉపన్యాసాల గురించి ఇచ్చేది, మ్యాజిక్ చేసి సైన్స్ నమ్మండి అనేది నాకు అప్పుడే తెలుసు. కాకపోతే విలేజ్లో కూడా ఎక్కువగా ఈ జాతరలు జరుగుతూ ఉంటాయి, వాటికి నేను వెళ్తూ ఉండేది. పేరెంట్స్ కూడా దేవుడిని నమ్మేవాళ్ళు, నేను అటే ఉండేవాడిని. నరేష్ సార్ చెప్పేది అంత పట్టించుకోలేదు. కాకపోతే లాస్ట్ 4 years ఎప్పుడైతే నరేష్ సారు అయ్యప్ప స్వామిని గురించి అబద్ధం ఏం చెప్పలేదు, నేను నిజమే చెప్పాడు. అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అన్నాడు, దాన్ని అరెస్ట్ చేశారు. నాకు అది నచ్చలేదు. అప్పటి నుంచి నేను కూడా సొసైటీ ఇంత ఘోరంగా ఉందని చెప్పి బయటకు వచ్చి నేను కూడా తెలుసుకున్నాను ఏం జరుగుతుందని. ఎప్పుడైనా నరేష్ సార్ చెప్పేది కరెక్ట్ గానే ఉంటుందో నాకు అర్థమైంది. నేను కూడా నరేష్ సార్ బాటలో నడుస్తున్నాను. నేను కూడా నేను చనిపోయేంత వరకు ఈ ఉద్యమం, నాస్తిక ఉద్యమం గురించి పోరాడుతూనే ఉంటాను. ఎప్పటికీ అందరికి సపోర్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా అందరితోటి కలిసి ఉండాలి. అంటే ఒక పార్టీ, ఒక టైం అంతా పెట్టించుకోవాలి. ఫస్ట్ మన పేరెంట్స్కి చెప్పాలి, తర్వాత ఫ్యామిలీకి, రిలేటివ్స్కి. అంటే మనకు కమ్యూనికేషన్ పెరుగుద్ది, మనం అలాంటి భావనలు వాళ్ళకి పెరుగుతాయి. మంచిగా అందరు జ్ఞానం పెంచుకుంటారు, మనతోటి పెంచుకుంటూ వెళ్ళాలి అందరూ. ఈ అవకాశం ఇచ్చిన బై నరేష్ సార్కి, అధ్యక్ష వహించిన అందరికీ థ్యాంక్ యూ. జై భీమ్.